నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరు మొహమ్మద్ గౌస్ ఖాన్. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వ కేసీఆర్ గారిని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, ఎవ్వరు దూషించని విధంగా ముఖ్యమంత్రి స్థాయిని మరిచి కూడా ఆయన దుర్భాషలాడిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు ఏ విధంగా చూస్తారు? మేము ఏ విధంగా చూస్తామంటే రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం ఉండి అట్లా మాట్లాడు తప్పు. ఆయన వయసుకు అయినా గౌరవం ఇవ్వాలి. ఆయన ఒక తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల జనం ఎన్నుకున్న నాయకుడు. ఆయన ఉద్యమంలో పోరాటం చేసిన ఒక గాంధీపిత లాంటి వాడు కేసీఆర్ గారు. కేటీఆర్ గారు కూడా ఒక ఉద్యమ నేత, హరీష్ రావు అయిన ఉద్యమ నేత. తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళు. కేసీఆర్ గురించి ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడు, ఆయన వయసేకైనా గౌరవం ఇవ్వాలి. ఆయన ఏంటిది, ఆయన స్థాయి ఏంటిది, కేసీఆర్ గారి స్థాయి. తెలంగాణ కొట్లాడి తెచ్చిన నాయకుడు, మన తెలంగాణ 4 కోట్ల జనం ఎన్నుకున్న నాయకుడు ఆయనకి ఇవాళ ఆ మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు క్షమాపణ అడగాలంతో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మైనార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ఆయన వయసు, ఆయన ఏంటిది, ఒక ఉద్యమ నేత. టోటల్ ఇండియాలో ఆయనకు అంత పేరున్నది కేసీఆర్ గారిది. మీరు ఆయన కొడుకు లాంటి వయసు అనేది ఆ మాట అనుడు రేవంత్ రెడ్డి గారు. మీరు ఆయనకి క్షమాపణ మాట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీని మేము తరఫున డిమాండ్ చేస్తున్నాం. మైనార్టీ కేసీఆర్ గారు కూడా మల్లన్న సాగర్ను ఊరేసుకొని దూక్కుని సావనుడు కూడా ఈ విధంగా. అదే ఊరు వేసుకొని సవాలంటే ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన మన బీఆర్ఎస్ పార్టీ గురించి కొట్లాడి తెచ్చిన నాయకుడు వచ్చి ఆయన మాట్లాడవచ్చు. అబ్బా ఈయన ముఖ్యమంత్రి అయ్యడానికి కారణం ఎవరు? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యడానికి కారణం మన కేసీఆర్ గారే. కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ తేకపోతే ఈ ఆంధ్ర ఉంటుండే రేవంత్ రెడ్డి సీఎం ఎక్కడ ఉంటే, సెంటర్లో మినిస్టర్లు ఎక్కడైతే ఉండే. ఇవాళ మన కేసీఆర్ గారు తెచ్చిన నీతి నిజాయితీతో తెచ్చిన తెలంగాణకు మనం కాపాడుకుంటున్నాం. అందరూ 4 కోట్ల జనం ఆయనకి ఎన్నుకున్నారంటే మామూలుగా ఎన్నుకోలే. ఆయన ఎన్నో ఉద్యోగాలు చేసిన, ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో దీక్షలు చేశారు. మంత్రి పదవి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలకు శ్రీపతి. ఆయన రాజకీయం గురించి మాట్లాడతలేడు. ఆయన ఏంటంటే మన తెలంగాణ బాగుండాలి, తెలంగాణ జనాలకి అందరికీ ఆదుకోవాలి, ప్రతి ఒక్క గరీబోని సాయం చేయాలి, మైనార్టీ, ఎస్సీ మైనార్టీ వాళ్ళకి అందరికీ చేయాలని. ఇప్పుడు ఇలా హైదరాబాద్ని కూడా చాలా డెవలప్ చేసిన నాయకుడు ఆయన. పబ్లిక్ జనం చూస్తలేరా? ఇలా సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఎంతోమంది బీఆర్ఎస్ సర్పంచ్లు గెలిచినారు. అయితే కేటీఆర్ గారిని కూడా హౌలా పోరాడు అనుకుంటూ, అదేవిధంగా నీకు ఏం చక్కగా వస్తుంది, నీకు ఏం తెలియదు, నీతో నాకు స్థాయి అనుకుంటూ కూడా ఆయన మీద కూడా దుర్భాషలాడడం మీరు ఏ విధంగా చూస్తారు? ఏ విధంగా అంటే ఇలా కేటీఆర్ గారు ఐటీ కంపెనీ హైదరాబాద్ తెచ్చి ఎంతో పబ్లిక్ కోసం, యూత్ కోసం ఆయన ఎంబడి ఉన్నాడు కేటీఆర్ గారు. ఆయన హౌలా పోరాడ ఎందుకు అవుతాడు? కేటీఆర్ కేంద్ర మన తెలంగాణ మినిస్టర్ ఉండే, ఐటీ మినిస్టర్ ఉండే. ఆయన ఇప్పుడు హైదరాబాద్ని ఐటీ తెచ్చి ఎంతో పిల్లగాలని, ఎంతో వయసు ఉన్న పిల్లగాలని, యూత్ని, వాళ్ళు ఎంతోమందికి జాబ్ గురించి ఆలోచించుడు ఆయన నాయకుడు. మన హైదరాబాద్ సిటీని ఎంతో డెవలప్ చేసిన నాయకుడు కేటీఆర్. ఇవాళ కేటీఆర్ అంటే యూత్ కాదబ్బా, చిన్న పిల్లగాల నుంచి పెద్ద వయసు వాళ్ళు కేటీఆర్ గారు కావాలంటుండు. కేటీఆర్ లాంటి యూత్ కావాలంటుండు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాను తెలంగాణకి. తెలంగాణలో చేసిన అభివృద్ధి కేటీఆర్ గారి ఎంతో చాలా ఉన్నాయి. కేటీఆర్ గారి చేసిన పనులు. నేను బతుకున్న రోజులు బీఆర్ఎస్ పార్టీకి అసలు పదవి దక్కకుండా చేస్తాను కూడా చెప్తున్నాడు. అది తప్పు మోజా. వాళ్ళు ఆయనే చెప్తే అబ్బా. ఇప్పుడు జనం చెప్తున్నారు, సర్పంచ్ ఎలక్షన్లో జనం వాళ్ళకు బుద్ధి చెప్తున్నారు. జనం సర్పంచ్ ఎలక్షన్లో అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఏదో జూబ్లీస్లో ఓడిపోయినదో ఏదో చేసి తప్పు చేసి వాళ్ళు గెలిచినారు, కానీ జూబ్లీస్లో కూడా మాదే గెలుపు ఉండే. అది అంటే 2028 సంవత్సరంలో మేము 100 నియోజకవర్గాల్లో 100 సీట్లు కొడతామని కూడా చెప్తున్నాడు. చూద్దామా బాబు, ముందలా ఉన్నది. ముందలా ఇప్పుడు రాగానే ఇప్పుడు ఎవరు ఉన్నారు, జెడ్పీటీసీ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే 10 మంది ఎమ్మెల్యేని రాజీనామా చేయమని చెప్పు. వాళ్ళని రాజీనామా చేసి చెప్పు, వాళ్ళు గెలుస్తారో గెలవరు మరి అది కూడా చూద్దాం. బీఆర్ఎస్ పార్టీని రాజీనామా, వాళ్ళు 10 మంది ఎమ్మెల్యే రాజీనామా చేస్తే మా 10 మంది ఎమ్మెల్యే మళ్ళీ ఎట్లా గెలుస్తారో చూడండి. మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలుస్తారు. కేటీఆర్ గారి మామూలు వ్యక్తి కాదు, శక్తి. ఆయన తెలంగాణకు ఒక శక్తి నాయకుడు, ఉద్యమ నాయకుడు. అసొంటిని పట్టుకొని ఎట్లా మాట్లాడితే మాతోని ఒక మైనార్టీతో మా డిమాండ్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, మన కేసీఆర్ గారిని క్షమాపణ చెప్పాలి.